ఇక్కడనే కట్టుకోండి. భర్తకు అత్తకు మామగారు అందరికీ ఉండవనుకోండి. మీరు ఇక్కడనే కట్టుకోండి. ఏదో చేసి కట్టుకోండి. లగ్నమైన రోజు ఇక్కడ ఒకలాగా ఊళ్ళో ఒకలాగా కట్టుకోకూడదు. ఏదో ఇక్కడనే ఒక తెచ్చుకోకుండా వేరే ప్రకారం వాటి వల్ల అమ్మ కొబ్బరికాయలు ఎవరైతే తీసుకారో మీ దగ్గరికి ఒక డబ్బా పట్టుకొని వస్తారు. ఆ డబ్బాలో కొబ్బరికాయలు వేసేస్తే అవి కొబ్బరికాయలు పెట్టుకోవద్దు. మేమే పనులు ఇస్తాం మీకు. ఆ పనులు పెట్టుకోండి. ఏదైనా దంపతులు ఉన్నటువంటి వాళ్ళ గ్రామికులు కొమ్ములు ఇస్తాయండి. ఇక్కడ వాళ్ళ కొమ్ములు ఇస్తాయండి వాళ్ళని ఆడవాళ్ళు ఇక్కడ కూర్చోవడం వల్ల కంపల్సరీ గుల్ల ఆ గుల్లలో వేసేట్లన్నీ కూడా కొబ్బరికాయలన్నీ అట్లా కొట్టడానికి కాదు. మీరక్కడ కొట్టదు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వమే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోండి. పెట్టుకొని దీపారాధన చేయండి. ఆదో దీపారాధనం కృత్వా సాధ్యం త్రివర్గ సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గ్రహాణమంగళం దైవం త్రైలోక్యతిరాపహా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాన్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపాలు ముట్టించి దీపానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. మంగళమూర్తయే పద్మశాఖ ప్రవర్ధకం లోకోపకార నిరతం మార్కండేయ మునిం భజే పద్మోద్భవ దయాపాత్రం పద్మశాఖ ప్రవర్ధకం లోకోపకార నిరతం మార్కండేయ నమోస్తుతే నమోస్తుతే నమో నమో అస్తు మార్కండేయ మార్కండేయ నమో నమః నమో నమో బలాంగాయ బలాంగాయ నమో నమః నమస్తే నమస్తే మహాదీర్ఘకాయ నమస్తే నమస్తే మహాదివ్య రూప నమస్తే నమస్తే మహాభాగధేయ నమస్తే నమస్తే మహామౌని చంద్ర మార్కండేయ నమోస్తుతే జగపావన నమోస్తుతే మౌని చంద్ర నమోస్తుతే జగశంభు భక్త నమోస్తుతే మార్కండేయ మహర్షి భగవానికి జై. అయ్యా అందరికీ అరటి పళ్ళు రాలేవు. మనిషికి ఒక అరటి పళ్ళు ఇచ్చుకోవాలి. ఒక్కొక్కటి ఇచ్చుకోవాలి. సార్ అరటి పళ్ళు వస్తున్నాయి. ఆగండి. నమస్కారం చేయండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమా మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. శశీ పురంసరాభ్యాం నమః. అంబరీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం ఆచార్య దేవో భవ. పువ్వుతోని నీళ్లు దుడ్డు చల్లుకోండి. పువ్వు లేకపోతే తమలపాకు, పువ్వులు లేకపోతే తమలపాకు, ఓకేనా? ఆకులు లేకపోతే పువ్వులు. గ్లాస్ లో నీళ్ళు కానీ చెప్పులో నీళ్ళు కానీ ఎత్తి చల్లుకోండి. అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగతో పూజ చేసుకునే వాళ్ళు మాత్రమే అమలు.
పూజ చేసుకునేటోళ్ళు మాత్రమే నీళ్లు చల్లుకోవాలి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. కళ్ళకి నీళ్ళు అందుకోండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీకరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, అర్జునాయ నమః, నిరుద్ధాయ నమః, శాంతనాయ నమః, భోక్షదాయ నమః, నారసింహాయ నమః, అఖిలాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పండు తెప్పించాలి ఇంకా కొన్ని. స్వామి కార్యకర్తలు ప్రసాదం ఇంకా కొన్ని పండు తెప్పించాలా? ఇప్పుడు 2 అక్షంతలు తీసుకోండి, 2 గింజలు అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడమ దిక్కు, ఎడమ భుజం దిక్కు ఎంత విసిరేయండి. ఉత్తిష్టంతో భూత విశాఖ అందరూ ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. అమ్మ కుడి చేతులను పట్టుకోవాలి. ఎడమ చేతులు 2 అక్షంతలు వేసుకొని కుడి చేయి బోర్ల మీద, కుడి మోకాల మీద పెట్టుకోండి. కుడి దిక్కు కాలు మీద చేయి పెట్టండి. అందరూ అనండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయాం ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे चान्द्रवानेन स्वस्ति श्री शोभगन्नाम संवत्सरे दक्षिणागते शिशिरऋतौ माघमासे कृष्णपक्षे चतुर्थ्यां सौम्यवासरे शुभदिवसनक्षत्रे शुभयोगे शुभकरण एवं गणविशेषणविशिष्टागां शुभतिथौ पूर्वसङ्कल्पितानुसारेण श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी गौरी देवता परिपूर्ण कृपा कटाक्ष वीक्षण फल सिद्ध्यर्थे अम्मा శ్రీ జగదంబ ప్రీత్యర్థం. అందరూ మీ గోత్రం తెలుసు కదా మీ అందరికి. గోత్రం తెలియకపోతే మారువేరు చెప్పుకోండి. ముందుగా గోత్రం చెప్పుకోండి. అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం నానా గోత్రానాం. ఇంటి పేరు చెప్పుకోండి. ఇంటి పేరుతో సహా మీ భర్త పేరు చెప్పుకోండి. నానా గోత్రోద్భవానాం నానా వంశోద్భవానాం నానా నామధేయానాం. మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతానాం. మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. సపుత్రకానాం సపుత్రికానాం. అత్తమామల పేర్లు చెప్పుకోండి. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోండి. మాతా పితృ సమేతానాం సమాంగానాం సాశ్రిత వర్గానాం. కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోండి. సాశ్రిత వర్గానాం. అందరూ చెప్పండి. అస్మాకం సకుటుంబాయ ధైర్య వీర్య విజయ ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం మమ దీర్ఘ. లగ్గమైనటువంటి వాళ్ళని చెప్పండి. పెళ్లి కాని అమ్మాయిలు ఉంటే చెప్పద్దు. మమ దీర్ఘ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం మమ సకల విధ మాంగళ్య దోష నివృత్తి అర్థం మమ సకుటుంబానాం ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య సంప్రాప్తి అర్థంచ యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన మమ సమస్త సన్మంగళ అవాప్తి అర్థం సకల విధ రోగపీడ రుణపీడ శత్రుజనం తథా
సృష్టి ఒక దాంట్లో కుడి చేతిలోకి అక్షతలు పట్టుకోవాలా, ఎడమ చేతిలో పువ్వులో నీళ్ళు తీసుకొని పోసుకోండి. కుడి చేత ఎడమ చేతిలో నీళ్ళు పోసుకోండి పువ్వులోని. ఇప్పుడు కలశానికి 4 కిలోల పసుపు కుంకుమ బొట్లు పెట్టి కలశం లోపల చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ వేసి 2 అక్షతలు వేయండి. ఆకులు ఉంటే ఆకులు, పువ్వులు ఉంటే పువ్వులు. ఆల్రెడీ వేసి ఉంటే మళ్ళీ 2 అక్షతలు గౌరవంగా వేసి నమస్కారం చేయండి. గట్టి మేడం సర్వకార్యేషు సర్వదా దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి విశో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గణపతికి గౌరమ్మకు నమస్కారం చేసి 3 సార్లు ఇద్దరు పేరు అక్షతలు పెట్టి గౌరవంగా గణపతి మీద సమర్పయామి ఆవాహయామి ఆదరార్థమక్షరాన్ని సమర్పయామి. ఒక పువ్వులోని గణపతి గౌరమ్మ మీద ఒక్కొక్క నీళ్ళ చుక్క పడేటట్టు చల్లుకుంటండి. బాగా పోయేటండి. చల్లుతూ ఉండండి. నేను సాధన వరకు చల్లుకుంటండి. ఒక్కొక్క చుక్క నిదానంగా. పాదారవిందయో వాక్యం సమర్పయామి హస్తయో హరిత్యం సమర్పయామి ముఖే నారాయణం సమర్పయామి ఓమామో విష్ణామయో ఉపస్థానో దేవతాచనాయేన నక్షతే యోగశ్రవణోదస్తస్య భాజయతే నమః శరీరే నమాతరః తస్మాహరింగమామో యస్యక్షయా విశ్వధా ఆమో జనగతానః సమర్పయామి అనంతే వస్త్రం ఉంటే వస్త్రం పెట్టండి. వస్త్రం లేని వాళ్ళు అక్షతలు వేసి నమస్కారం చేయండి. పక్క వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోండి. మీ దగ్గర లేకపోతే పక్క వాళ్ళ దగ్గర కూడా లేకపోతే 2 అక్షతలు వేసి పెట్టండి. ముందుగా పుష్పాలు వేయండి. ఒక్కొక్క పువ్వు గణపతికి గౌరవం ఒక్కొక్క పువ్వు మాత్రం పెట్టండి. కుంకుమార్పులు చేసిన తర్వాత పువ్వులు ఆ పైకి వచ్చే పువ్వులు ఒక పువ్వు గౌరవం పెట్టేసి నమస్కారం చేయండి. ఓం
కుంకుమార్చన చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే ఇగో మర్చిపోయిన పూలు తీసుకో. ఆ నామాలతో పాటు అప్పుడు శ్రీమాత్రే అని కొంచెం ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు కొంచెం ఒకసారి మొదటిసారి 108 సార్లు వేయండి. సరేనా? ఐం హ్రీం శ్రీ రజరాజ శృంగారమధ్యస్థాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ విమానమహాంసపావనాయై నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. గట్టిగా చెప్పాలి. ఓం ఐం హ్రీం శ్రీ శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ రసస్మరణరస్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ మహానుజల సౌందర్యలావణ్యాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ సదా ఖండకామ్యై తత్వరూపాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ వజ్రమాణిక్యగణకిరీటాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ కస్తూరీ తిలకోల్లాసివిటలాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ భస్మరేఖాంకితరసన్మస్తకాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ వికటాంభోర్వద లోచనాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ శరచ్చాంపేయ పుష్పాపనాసికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ లసత్కాంచనరాకండయుగళాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ మణిదర్పణ సంకాశకపోలాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ తాంబూలపూరిత స్మేరవదనాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ సుభద్వదాయై వీరరదనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ స్థూలముక్తాఫలోదానజుహారాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ కంకుపూకసమఛాయాకంఠరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ స్థూలముక్తాఫలోదానజుహారాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ గిరీశవర్ధమాంగళ్యమంగళాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ పద్మభాషాంకుశలధరాబ్జాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ పద్మకై నమః. ఓం ఐం హ్రీం శ్రీ సువర్ణకుంభయుగ్మాభ సుభుజాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ రమణీయజదర్బాహు సంయుక్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ కరకాంగణకేయూరభూషితాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ బృహత్సౌవర్ణసౌందర్యవదనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ బృహన్నితంబరసజ్జఘనాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ సౌభాగ్యదానశృంగారమధ్యమాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ దివ్యభూషణసందోహరజ్జితాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ పారిజాతగుణాదిత్యపదాబ్జాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ సుమత్పరాగసంగాతచరణాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ కామకోటిమహాపద్మపీఠస్థాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీకంఠనేత్రగోచరచంద్రికాయై నమో నమః. ఐం హ్రీం శ్రీ
ఓం ఐం హ్రీం శ్రీం లీలా కల్పిత బ్రహ్మాండమండలాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అమృతాయ మహాశక్తి సంప్రదాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఏకాదవస్త్ర సామ్రాజ్య నాదికాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సనగామి సమారాధ్య మాధురాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం దేవదశభిస్తు నమః వైభవాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం కలశోద్భవ దుర్వాస పూజితాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మధ్యే భవత్ర షడ్భక్త్రవత్సలాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం చక్రగాత మహాయంత్ర మధ్యవర్తి నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం చిరగ్నికుండ సంభూత సుదేహాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శశాంక ఖండ సంయుక్త మకుటాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మత్తహంస బభూమంతగమనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం వందారుజన సంతోహ వందితాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ జనానంద ఫలదాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం పదువ్రతాంగనాభీష్ట ఫలదాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజ కరుణామూల పూరితాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం రత్నచింతామణిగ్రహ మధ్యస్థాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఆది బుద్ధిగుణాధిక్యరహితాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీ మధ్య నివాసాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభీతి మహాభీతి భంజనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సమస్త దేవతనుల ప్రేరకాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సమస్త హృదయాంభోజనిలయాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మమందిరాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సహస్రార సరోజాతవాసికాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం పునరావృత్తిరహిత పురస్థాయ నమో నమః ఐం హ్రీం శ్రీం వాణీ గాయత్రీ సావిత్రీ సంస్కృతాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం రమాభూమి సుతారాఖ్యపదాబ్జాయ నమో నమః ఐం హ్రీం శ్రీం లోకముద్రార్జిత శ్రీవత్సలాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సహస్రగణ సౌందర్య శరీరాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం భావనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయ నమో నమః ఐం హ్రీం శ్రీం శ్రీలోచన కృతోల్లాసపద ఫలదాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సుధాబ్ధి మణిద్వీపమధ్యగాయ నమో నమః ఐం హ్రీం శ్రీం దక్షాధ్వరవినిర్భేద సాధనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీనాథ సోదరీ భూత శోభితాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం చంద్రశేఖర భక్తాంతి భంజనాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధివిన
मुख्यवियोगायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं मातृमण्डलसंयुक्तललितायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं भट्टदैत्यमहासत्त्वनाशनायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं दूरखण्डविलच्छेदनिपुणायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं धात्रच्युतसुधाधीशसुखदायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं चण्डमुण्डनिशुम्भादिखण्डनायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं रक्ताक्षरक्तदिग्बादिशिक्षणायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं महिषासुरदोर्मीर्यनिग्रहायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं अग्रकेशमहोत्साहकारणायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं महेशयुक्तनयनतत्परायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं वीरभद्रमुखाम्भोजचिन्तनायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं वृषभध्वजविज्ञानभावनायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं जन्ममृत्युजरारोगभञ्जनायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं विभेदमुक्तविज्ञानसिद्धिदायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं कामक्रोधादिषड्वर्गनाशनायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं राजराजार्चितपदसरोजायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं सर्ववेदान्तसंसिद्धसुरुत्वायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीवीरभक्तविज्ञाननिधानायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं अशेषदुष्टनरकसूदनायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं साक्षात् श्रीदक्षिणामूर्ति मनोज्ञानै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं भगवेदाग्रसम्पूज्यमहिमायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं दक्षप्रजापतिसुतावेणाढ्यायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं सुमपाणेक्षुकोदण्डपण्डितायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं विद्ययौवनमाङ्गल्य मङ्गलायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं महादेवसमादित्यशरीरायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं महादेव रघोत्तुल्यमहादेव्यै नमो नमः। ॐ श्रीमात्रे नमः। ఇప్పుడు పువ్వులు కాడలేదు. ॐ गौर्यै नमः। ॐ पद्मायै नमः। ॐ लक्ष्म्यै नमः। ॐ मेधायै नमः। ॐ सावित्र्यै नमः। ॐ विजयायै नमः। ॐ जयायै नमः। ॐ देवसेनायै नमः। ॐ स्वधायै नमः। ॐ
ఇది అడగా అమ్మవారు పూజ చేసింది మీరు ముఖ్యాలు ఉండద్దు చేతితోనే సాక్షాత్ దీపం దర్శయామి అగరబత్తులు ముట్టియద్దు పత్రులు ఇచ్చేసి లోకమాగ్రామయామి ప్రత్యక్షరి మంతర్జయామి సమర్పయామి పరిపూర్ణమే కదా పరిపూర్ణ వికల్ప తోలి ఎందుకు ఒకరి గౌరవాలకు ఒకరి గణపతి చూడండి ఒకటే నైవేద్యం పండ్ల నైవేద్యం దేవుడి దగ్గర ఉంటుంది పువ్వుతో నీళ్లు తీసుకొని ఆ పండ్ల కలిగిందండి శంకర వేసుకున్నారు శంకర వేసుకుంది నైవేద్యంగా కానీ కరెక్ట్ది బిళ్ళలు ఎన్ని ఉంటుంది 10 రూపాయలు 5 రూపాయలు అంటే 20 రూపాయలు అంటే 50 రూపాయలు అంటే 100 ఎన్ని ఉంటుంది మెల్లగా మండలాన్ని గౌరవం మెల్లగా
తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ శ్రీలను ఇచ్చే శ్రీలక్ష్మమ్మ పద్మావతమ్మ రావమ్మ సాయంకాల సమయములో సంగుండమ్మ పద్మావతమ్మ మము కరుణించగరావమ్మ మము కాపాడగరావమ్మ మము దీవించగరావమ్మ రవమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ పద్మావతమ్మ జగదంబే మాతకి జయ మంగళమమ్మ శ్రీ వరలక్ష్మి నీకు మంగళమమ్మ లక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి నీకు మంగళమమ్మ అంగనులందరి గూడి మంగళారతులు పాడగ అంగనులందరి గూడి మంగళారతులు పాడగ మంగళ గౌరీ వాయి మా పూజలు కైకొనుము మంగళమమ్మ శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి నీకు మంగళమమ్మ కంచిలోన కామాక్షివి మధురలోన మీనాక్షివి కంచిలోన కామాక్షివి మధురలోన మీనాక్షివి శ్రీశైల భ్రమరాంబ బాసర సరస్వతికి మంగళమమ్మ శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి నీకు మంగళమమ్మ కాశీలోన అన్నపూర్ణ కలకత్తలో కాళికాంబ కాశీలో కాళికాంబ మహాలక్ష్మి వైనావు మంగళమమ్మ శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి నీకు మంగళమమ్మ విజయవాడ కలుకదురుదేవి గాయత్రీ దేవి లక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి నీకు మంగళమమ్మ ధన ధాన్యములు సికేటి ధనలక్ష్మీ దేవి నీవే ధన ధాన్యములు సికేటి ధనలక్ష్మీ దేవి నీవే సర్వ సంపదలను ఒసిగే శారదాంబవు నీవే సర్వ విద్యలు నొసిగే సరస్వతి దేవి నీవే మంగళమమ్మ శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి నీకు మంగళమమ్మ ఇందూరు పురములోన అందరినీ బ్రోచ తల్లి కోటగల్లి పురములోన అందరినీ బ్రోచ తల్లి ముందుగా నీ పాదాలకు వందనములు చేతునమ్మ ముందుగా నీ పాదాలకు వందనములు చేతుమమ్మ మంగళమమ్మ శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి నీకు మంగళమమ్మ బోలో మార్కండే భగవానికి బోలో లక్ష్మీ
శ్రీమాత్రాంబికాభ్యాం నమః. హారతుల చుట్టూ నీళ్లు తిప్పి హారతులు గౌరమ్మకు గణపతికి చూపించండి. ఆనందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దండం పెట్టుకోండమ్మా. నమస్కరోమి రక్షాం ధారయామి. హారతి కళ్ళకత్తుకొని మంగళారతి పక్కకు పెట్టండి. జగదంబ విశ్వపాలిని మాతకి జై బోల్ గజానన మహారాజకి జై. పువ్వు అక్షతలు చేతిలో పట్టుకోండి. రెండు విద్మహే విఘ్ననాశాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. కుమారి ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. అమ్మవారి దగ్గర వేసేయండి. మంత్ర పుష్పం సమర్పయామి. రెండు అక్షతలు వేయండి. భావనగా మనస్సులోనే ప్రదక్షిణ చేసినట్టు. మళ్ళీ ఒకసారి అక్షతలు వేయండి. ఛత్రచామరాది సర్వోపచార పూజార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు చేతిలో, కుడి చేతిలో 4 గింజల అక్షతలు పట్టుకోండి. అందరూ చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరమేశ్వరి పరమేశ్వరి గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే. తదస్తుతే. అనేన అనేన అన్యోన్య అన్యోన్య బ్రాహ్మణ బ్రాహ్మణ సహిత సహిత సుహాసిని సువాసిని సహిత సహిత భక్తజన భక్తజన సహాయేన సహాయేన యథాశక్తి యథాశక్తి మయా కృత మయా కృత గణపతి ఆరాధన గణపతి ఆరాధన పూర్వక పూర్వక గౌరీ దేవత గౌరీ దేవత అర్చనేన అర్చనేన భగవాన్ భగవాన్ సర్వాత్మక సర్వాత్మక సర్వం శ్రీ సర్వం శ్రీ మహాగణపతి మహాగణపతి సహిత సహిత పార్వతీ పరమేశ్వర పార్వతీ పరమేశ్వర అర్పణమస్తు. అర్పణమస్తు. అక్షతలు నీళ్లు వదిలి చేతిలో నీళ్లు పోసుకోండమ్మా. చెంబులో నుండి నీళ్లు తీసుకొని అక్షతలు నీళ్లు మంగళారతిలో వదిలేసేయండి. కింద పోయొద్దమ్మా, మంగళారతిలోనే పోయాలి. అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన బొట్టు ఉంది కదా, కొంచెం బొట్టు తీసుకొని పక్క వాళ్లకు కుంకుమ ఇచ్చి తర్వాత మీరు బొట్టు పెట్టుకోండి. ఒకళ్ళకొకళ్ళు పసుపు కుంకుమ బొట్లు ఇచ్చుకోండి. సహస్ర పరమహాదేవి గౌరీ సహిత మహాగణపతి దేవత ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. అమ్మవారి దగ్గర నుండి పువ్వులు పక్క వాళ్ళకు ఒకటి ఇచ్చి మీరు ఒకటి పెట్టుకోండి. వాళ్ళు మీకు ఇస్తారు, మీరు వాళ్ళకి మళ్ళీ ఒకసారి చేతులు కట్టుకోండి. నీళ్లు ముట్టుకొని చేతులు కట్టుకోండి. మైకో వచ్చేస్తలే. చేతులు కట్టుకోవడం ఒకసారి అందరూ చేతులు కట్టుకోండి. 2 అక్షరాలు ప్రతిష్ట అంతర్భాగంలో 4వ రోజు ప్రాతకాలం నుండి విఘ్నేశ్వర కూడా పుణ్యాహవాసన కార్యక్రమాన్ని జరిపి ప్రతిష్టాంగ దేవత మూలమంత్ర హోమాలు రుద్ర హోమము చేసి సుహాసులందరిలో కూడా బ్రాహ్మణులు చక్కగా ఇప్పటి వరకు గణపతి ఆరాధనతో పాటు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు, కృపా కటాక్షములు, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని బ్రాహ్మణులు ఆశీర్వచన మంత్రాలు చెప్తారు. బ్రాహ్మణులు మీ ఎక్కడికి వస్తారో ఆశీర్వచనం చేయడానికి కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి ముత్తైదువులు మీకు తోచినటువంటి దక్షిణను బ్రాహ్మణుడికి ఇచ్చేసి ఆశీస్సులు తీసుకుంటూ ఉండండి. మీరు అక్కడ గౌరవము గణపతికి నైవేద్యం పెట్టిన తర్వాత పండ్లు 2 పండ్లు దక్షిణ చేతిలో పట్టుకోండి. దక్షిణ పండుగ ఇచ్చేసేయండి. మీరు ఒడి పట్టుకోండి. ఒడి పెడితే ఆ పండులు పండుగ మీకు ఒడిలో పెట్టేశారు. వినరామా? అందరికి అర్థమైందా? దేవుడికి నైవేద్యం పెట్టి అరటిపండు ఉన్నాయి కదా, అవి చేతిలో పట్టుకోండి. అయ్యగారు ఉంటారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పండుగ అయ్యగారికి ఇచ్చేసి అవి ఒడిలో పెట్టించుకోండి. తర్వాత అక్షతలు వేస్తారు. దక్షిణ నుంచి నమస్కారం చేయండి. పట్టు చేతిలో పెట్టుకోండి.
మీరు వినకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు. దయచేసి అందరూ కూడా మౌనంగా ఉండండి. నేను చెప్పిన విషయం మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఆ పట్టు వాళ్ళ ఒడిలో పెట్టేసేయండి. అయితే అమ్మ రేపు పొద్దున 4 గంటల కల్లా పద్మశాలి సంఘంలో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా ఉదయం 4 గంటలకి దేవాలయానికి వచ్చేసేయాలి. 4 గంటల సమయంలో దేవుడికి యంత్ర స్థాపనం చేస్తారు. కింద దేవుడిని కూర్చోబెట్టే జాగలో గర్భన్యాసము, రత్నన్యాసము, ధాతున్యాసము, బీజన్యాసము అని నవరత్నాలు, ముత్యము, పగడము, నవధాన్యాలు అన్ని వేసేటువంటి పూజా కార్యక్రమము హంపి స్వామీజీ చేతుల మీదుగా జరగబోతుంది రేపు పొద్దున. కనుక మీరందరూ కూడా మీ భర్తను పొద్దున తలస్నానం చేయించి వైదిక దుస్తులు అంటే పంచా కండువా ఇచ్చి కట్టుకొని ఇక్కడికి పంపించేసేయండి. 4 గంటల వరకు పెద్దవాళ్ళు సరిపోతారు, భర్త చాలు. పిల్లలు మరి 15-20 ఏళ్ళ పిల్లలు ఉంటే కూడా పంపించండి, ఇబ్బంది లేదు. వాళ్ళు 4 గంటలకే ఇక్కడ ఉండాలి. పొద్దున మీరందరూ 9 గంటల కల్లా మీరంతా మీ ఇళ్లలో పూజలు చేసేసుకొని దేవుడి కొరకు 5 బూరెలు చేసుకున్నాండి. బూరెలు, పోలేలు తెలుసు కదా, పోలేలు బూరెలు రెండు ఒకటే. పూర్ణం పోలేలు 5, కారపప్పాలు 5, తీయటి 5, కారపప్పాలు 5. ఇవి 5 10 చొప్పున చేసుకొని విస్తరలో పెట్టుకొని రేపు దేవుడి కళ్యాణం ఉన్నది. శివపార్వతుల కళ్యాణోత్సవం, శాంతి కళ్యాణోత్సవం ఉంటది. దేవుడికి నైవేద్యంగా 5 తీయటివి, 5 కారమి, పోలేలు, బూరెలు, గారెలు చేసుకోండి. తర్వాత కళ్యాణం కోసం అమ్మవారికి ఒడి బియ్యం తీసుకొని రావాలి. ఒక 5 దోసెట్ల ఒడి బియ్యము, గాజులు, దక్షిణ బిల్లలు, కుడుకలు. వచ్చేటప్పుడు ఏం తేవాలి మీరంతా పొద్దున? ఎన్ని గంటలకు రావాలి? ఫస్ట్ చెప్పండి. 9 గంటలకు. కళ్యాణానికి ఏం తేవాలా? ఓడి బియ్యం, ఇంకా ఓడి బియ్యం ఏం పోస్తాం మనం? పోకలు వేస్తాం, కుడుకలు వేస్తాం, ఖర్జూరాలు వేస్తాం, పసుపు కొమ్ములు వేస్తాం. శక్తి ఉంటే 2 జాకెట్ బట్టలు, ఇంతేమన్నా దక్షిణ దేవుడికి కళ్యాణంకు. ఈడ దేవుడి నైవేద్యం ఏం తేవాలా? 5 పోలేలు తీయటి, 5 కారమప్పాలు, స్వీట్ హాట్ 2 కూడా తీసుకొని రావాలి. 9 గంటల కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రావాలా. రేపు కూడా పొద్దున పూజ, దేవుడి యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ అయ్యేటప్పటికీ మీరు ఇవన్నీ కూడా చేసుకొని వచ్చేస్తారు. వస్తే ప్రాణ ప్రతిష్ఠ కాగానే యజ్ఞం చేసి దేవుళ్ళందరికీ కూడా బలి ప్రదానం చేస్తారు. బలనం పెట్టి దేవుడి కళ్ళకు మైనం తీసేస్తారు, అంటే కళ్ళు నేత్రోన్మీలనం చేస్తారు. అప్పుడు దేవుళ్ళందరూ కూడా మనల్ని చూసి ఆశీర్వదిస్తారు అన్నమాట. బలి ప్రదానము, పూర్ణాహుతి చేసేసిన తర్వాత దేవుడి దర్శనాలు చేసుకోవటం, కుంభాభిషేకం చేస్తారు. ఇది బాగా అరుదైనటువంటి దృశ్యం. కుంభాభిషేకం చేయటం 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ కుంభాభిషేకము చూసినంత మాత్రమే మన జన్మల నుండి మనను పట్టి పీడిస్తున్నటువంటి పాపములు, దోషములు, దుఃఖములు తొలగుతూ ఉంటాయి. ఆ శిఖరానికి, శిఖర దేవతలకు 1296 కలశాలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్ణాహుతి అయిన తర్వాత చేస్తారు. కనుక మీరంతా 9 గంటలకి ఇక్కడికి వచ్చేస్తే పూర్ణాహుతిని చూడవచ్చు. పూర్ణాహుతి అయిన తర్వాత కుంభాభిషేకాన్ని కూడా కళ్ళారా చూడవచ్చు. అయితే మట్టి కలశము, కొబ్బరికాయలు పైన నిన్న చూసినాం కదా, మనమందరం పైన పెట్టి ఉన్నాయి. అవి దేవుడికి సమర్పణ చేసేటువంటి కలశాలు. ఆ కలశాలు మనమందరం కూడా మన పేర్ల మీద నమోదు చేయించుకోవచ్చు. ఆ కలశంలో ఉండేటువంటి జలము దేవుడికి అభిషేకానికి వెళుతుంది. అలా ఒక కలశము యొక్క విలువ ఎంత అంటే 116 రూపాయలు. ఒక మట్టి కలశంలో ఉండేటువంటి జలము మన పేరు మీద, మన గోత్రనామాల మీద స్వామికి అర్చనకు పోవాలంటే, ఎందుకంటే ఇది నెలకొకసారి చేసేది కాదు, 6 నెలలకు ఒకసారి చేసేది కాదు, ఏడాదికి కూడా ఒకసారి చేసేది కాదు. 12 ఏళ్లకు ఒకసారే వస్తుంది కుంభాభిషేకం. కనుక ఇప్పుడు ఉంటాం, మళ్ళీ 12 ఏళ్లకు మార్కండేయుడికి మన చేతుల మీదుగా ఏం చేయగలుగుతామో, ఏం సంగతో మనకు తెలియదు, అవునా? కనుక వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. మట్టి కలశము
దాని మీద ఉండేటువంటి కొబ్బరికాయను మీకు ప్రసాదంగా ఇచ్చేస్తారు. కలశంలో ఉండే జలాన్ని స్వామి వారికి పంపిస్తారు. కొబ్బరికాయ, జాకెట్ బట్ట. ఆ కొబ్బరికాయని ఇంట్లో కట్టుకుంటే స్వామి యొక్క అనుగ్రహం చేత క్షేమం కలుగుతుంది, శుభం కలుగుతుంది. అట్లాగే రాగి కలశం కూడా ఉన్నది. రాగి కలశాన్ని పొందగోరుకున్నటువంటి వారు 1116 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మట్టి కలశం అయితే 116 రూపాయలు. రాగి కలశం అయితే భగవంతుడు ప్రసాదంగా ఏండ్ల తరబడి ఉండిపోతుంది. మీకు, మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. మట్టి కలశం అయితే కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో పూజలు వాడుకోవచ్చు. రాగి కలశం అయితే పాడు కాదు కదా. మీ అందరికి అర్థమైంది కదా. ఎవరైతే దేవుడికి మీ చేతుల మీదుగా, మీ గోత్రనామాల మీదుగా కలశ జలాన్ని అభిషేకం జరిపించాలని కోరుకుంటారో, మనసులో కోరిక ఉంటుందో, శక్తి ఉన్నటువంటి వాళ్ళు 1, 2, 5, 10 ఎన్ని కలశాలైనా సరే భగవంతుడికి మీ పేరు మీద నమోదు చేయించుకోవచ్చు. మీరు మాత్రమే కాదు, మీ బిడ్డ, కొడుకు, కోడలు, ఇంకా అన్నదమ్ములు ఎవరైనా ఉంటారు కదా, దూరం వాళ్ళు, మన వాళ్ళు, మన తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడగండి. వాళ్ళ పేర్ల మీద కూడా దేవుడికి అభిషేకం జరిపించాలనేటువంటి కోరిక ఉంటే. కుంభాభిషేకం కదా, బాగా పవిత్రమైనటువంటిది. ఈ కుంభాభిషేకం వల్ల ఏమవుతుందంటే ఆలయం యొక్క శక్తులు పెరుగుతాయి, ఆలయం యొక్క పవిత్రత పెరుగుతుంది, దేవుడి యొక్క శక్తి పెరుగుతుంది. అశుచి దోషము, మైల దోషము అన్ని కూడా తొలగిపోయి పవిత్రమవుతుంది. కనుక పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ప్రవేశిస్తే మన యొక్క బాధలు కూడా తొందరగా దూరం అయిపోతాయి. కనుక మీరు ఉన్నటువంటి వాళ్ళు 116, శక్తి ఉన్నటువంటి వాళ్ళు 116 రూపాయలతో కలశాన్ని తీసుకోండి. అంతకు మించి డబ్బు ఉండి పూజ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎన్ని కలశాలైనా సరే మీ పేరు మీద నమోదు చేయించుకొని ఆ కొబ్బరికాయలు, జాకెట్ బట్టలు మీకు కానీ మీ బంధువులకు కానీ పంచవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరికీ పుణ్యం సమానంగా వస్తుంది. ఖచ్చితంగా 4 గంటల సమయంలో మీ ఇంటి మగవాళ్ళందరూ కూడా ఈడు ఉండాలి. మగవాళ్ళందరూ ఈడు ఉండాలా? అర్థమైందా అమ్మా? ఆడవాళ్ళు మాత్రమే ఇంటికాడ ఉండాలా? ఇంటికాడ వాళ్ళు ఉండాలా? ఇక్కడ వాళ్ళు ఉండాలా? అర్థమైంది కదా మీ అందరికి? మీ అందరి భర్తలను పొద్దున తలస్నానం చేసి ఇక్కడికి పంపించేయాలా? ఎవరు నుంచుకోవద్దు. వినవట్లా? రోజు మంగళారతులతో ఊరేగింపులు ఎవరు పాల్గొన్నారు? ఒకసారి చేతులు ఎత్తుంది. 25 మంది. మళ్ళా మీరంతా రేపు మంగళారతులు తీసుకొని 9 గంటలకు రావాలా? మహిళా అధ్యక్షురాలు బల్లలక్ష్మి అక్క మొన్న 25 మంగళారతులు మనం ఇచ్చినాము. అవి రేపు ఎక్కడ పెట్టినా గర్భగుడి అయితే తప్పగా ఉంటుంది. 15 ఉన్నాయి, ఇంకా 10 ఎక్కలు ఉన్నాయి. తెలుసుకోండి. రేపు ఇవన్నీ సాయంత్రం తయారు చేసుకోండి. రేపు పొద్దున మీకు ఆగమవుతుంది. ఇప్పుడు అంతా విఐపీలు అన్నీ వస్తారు కాబట్టి ఇవాళ సాయంత్రమే 25 మంగళారతులు ఎవరు చేసుకున్నారో మీకు పంతుల ద్వారా మీకు అందరికీ 25 మంగళారతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నమస్కారం తెలియజేస్తున్నాం. జై మార్కండేయ. అమ్మా, మీ అందరికీ చెప్పిన ముచ్చట్లు అర్థమైనాయా? దేవుడికి నైవేద్యంగా ఏం తేవాలా? 5 ఏవి? తీయటి పోలీలు. అమ్మవారి కోడి బియ్యం ఏం తేవాలా? 5 దోసెడు కోడి బియ్యము, కుడుకలు, పోకలు, ఖర్జూరాలు, జాకెట్ బట్టలు, గాజులు ఏమైనా. స్వామికి ఒక తువ్వాల తెస్తే తిండి, అమ్మవారికి పెడతామంటే జాకెట్ బట్టలు తిండి. తర్వాత మీరు తెచ్చినటువంటి బోలెలు, తీయ డబ్బాలు, కారం ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా రేపు మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. అన్ని పూజలు అయిపోయినాక, దేవుడు కళ్యాణం అయిపోయినాక అన్నదానం లోపల అందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు. వినరా? కనుక రేపు ఈ ముచ్చట్లన్నీ మీకు అర్థమైనాయి కదా. ఇంటికాడ వాళ్ళు ఉండాలా? గుడికాడ వాళ్ళు ఉండాలా? జై జగదంబ విశ్వపాలిని మాతకి జై, మార్కండేయ భగవానికి జై. అధ్యక్షుడు వారు మాట్లాడతారట 2 నిమిషాలు. మన ఈరోజు విగ్రహాలన్నీ మన ఆలయంలో తీసుకుపోతుంది. శ్రీరాదివాసం అనగా అన్ని లేదా మనం ఇంట్లో పరుపులు వేసుకొని అనుకుంటామో రెస్ట్ కోసం ఇవాళ విగ్రహాలు తీసుకుపోయి కూడా అన్ని అక్కడ కమిటీ వారికి పేరు రాయించండి. లేకపోతే వేమ చక్రవర్తి రాయించండి, పేర్లు దాసు రాయించండి. మనిషిని రసీదు ముక్కుతో సహా ఇక్కడ నిల్చోబెట్టండి. కలశాలు కొనుక్కునేవాడు ఒక 10 నిమిషాలు టైం వేయండి. అలాగే
ఈరోజు సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి విగ్రహాలన్నీ మేము తీసుకెళ్తాము. సాయంత్రం సాంగ్లో ప్రతిష్ఠిస్తాము. రేపటి నుండి ఒకటిగా గంట కొట్టి అయ్యా నాకు ఇది కావాలి అది కావాలని కోరుకుంటాం కాబట్టి ఇలా మూర్తులన్నిటికీ మనం అన్ని విధాల పూజ కార్యక్రమం చేసుకున్నాము. రేపు ఇవాళ నైట్ రెస్ట్ ఇస్తాము. స్వామికి మంచి పరుపులు వేసి దింపులు వేసి మంచి కొంగడి దుప్పట్లు అని తెప్పించాం. శరీరాలు దుప్పట్లు అని సాముల నుంచి నిద్ర వస్తుంది. మన హంపి పీఠాధిపతి గారు పూజలు తిరుపాక్షణ స్వామి వారి కార్యక్రమం నుంచి జరుగుతున్నది ప్రోగ్రాము. ఆయన డేట్ లేదు మన కోసం. ఆయన మార్కండేయుల బుద్ధి ఎలా పుట్టిందో రేపు రానన్నాడు. కానీ అతను స్వామికి ఇప్పుడు ఫోన్ చేయగానే తప్పకుండా వస్తానని చెప్పాడు. మొన్న ఒకసారి వచ్చాడు. ఏ గుడికైనా ఒకసారి వస్తాడు. మరి రెండుసార్లు రావడానికి సిద్ధపడ్డాడు. గతంలో కూడా స్వామి గుడికి రావాలంటే ఇష్టపడలేదు. గత పాలక వర్గం ఉన్నప్పుడు 2 సార్లు వెళ్తే తోటచ్చారు. 3వసారి నేను పోయినా. అయ్యా రండి ఇక్కడ గుడి కడుతున్నాం రండి అంటే రాకపోవాలి మీరు గుడి కట్టారని చెప్పిండు. ముఖం మీద గుడి కట్టలేదు. మళ్ళా పాదాల మీద పడి అర్ధాస్వామ్యం పడి నమస్కరించుకుంటే వచ్చిండు. ఒకరికైనా కూడా అయిష్టాన్ని కొట్టిపోయాడు. ఇట్లా వచ్చి నిమిషంలో వెళ్ళిపోయాడు. మీరు కట్టారయ్యా మీకు కాదు అని సార్ కడతాం సార్ అని చెప్పిన. మనం మొన్న ఒక 3 నెలల క్రితం పోయిన ఫిబ్రవరిలోనే ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టిండు. ఆయన ఆశీస్సులు ఇయ్యలే మాకు. మీరు కట్టరాయా అని చెప్పిపోయిండు. కడతారని చెప్పలే. మొన్న మళ్ళా డిసెంబర్లో స్వామి గుడి కంప్లీట్ చేసినాం స్వామి అన్న గుడి కంప్లీట్ చేసేదా ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఇంటర్నా చేసేది. కానీ పర్మిషన్ కూడా ఏం చేయలేదు. అంతకుముందు మేము పోయి అడిగితే 2 గంటలు ఉన్నా మాకు రాలేదు. మీరు కట్టరయ్యా ఎందుకు నేను బాధ ఎందుకు కొడుతుంది మీరు కట్టారు స్వామి కడతాం సార్ మీరు రెడీ స్వామి ఏదో అయిష్టంగా వచ్చింది. 1 నిమిషం 2 నిమిషాలు అయిపోయాడు. మొగ మాట అలాగే మా తెలుస్తుంది కదా. ఇక నేను గుడి కడుతున్నాను స్వామి కంప్లీట్ అయిందని మన 2 నెలలకి డిసెంబర్లో వెళ్ళినా. స్వామికి అయిపోయిందని చెప్పిన. అయిపోయిందని చెప్పండి అయిపోయిందా వచ్చినపై ఒక మాట మాట్లాడి స్వామిని నేర్కొని వచ్చినాం. వచ్చి చూసి తెలుగు చాలా సంతోషపడ్డాడు. నిన్న కూడా చాలా బ్రహ్మాండంగా సంతోషపడ్డాడు. కాబట్టి ఆయన ఒకటిసారి టైం ఇస్తాడు గుడికి. మన ప్రాణం మొన్న 20 తగ్గడు ఇచ్చిండే పూర్తిగా పెద్దలు గురువులు ఒక 20 తగ్గ టైం ఇచ్చాడు. మా గంగాప్రసాద్ దీక్ష వాళ్ళ బృందం వాళ్ళ అనుమతితో మళ్ళీ ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. ఒప్పుకోవడం జరిగింది. రేపు ఉదయం 4 గంటలకి ఇక్కడికి వస్తున్నాడు. రేపు 6 గంటలకి వస్తున్నాడు. మహాత్ములు వస్తున్నాడు. కాబట్టి మనం దయచేసి మీరు పత్రులు గారు చెప్పినట్లు మగవాళ్ళు ఎందుకంటే పని ఉండే దేవస్థానం మేప పని కానీ విగ్రహాలు ఆ పని ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు పొద్దున రండి. మీరు 8 గంటల వరకు రండి. ప్రసాదాలు చెప్పాడు కదా అయ్యేవారు ప్రసాదాలు తీసుకురావండి. ఇక్కడ నైవేద్యం మీకు ఇచ్చిన తర్వాత అవి కూడా మన భక్తులకే వస్తాం. అవి మనం రాలేదు ఎవరు తీసుకోబట్టి కావు మళ్ళా భక్తులకి అవి స్వామి నిలిచడమే. కాబట్టి దయచేసి ఆ నైవేద్యాలు తీసుకురండి. కళ్యాణంలో కూడా కూర్చోండి. పైన ఇప్పుడు కుంభాభిషేకం కోసం కలశాలు రెడీ చేశారు. 111 రూపాయలు అయితే ఎక్కువ పెట్టలేదు. మన ఇంట్లో ఆ కొబ్బరికాయ జాకెట్ బట్ట వేస్తారు. కొబ్బరికాయ జాకెట్ బట్ట మన దర్వాజా కట్టుకొని గడిముందిస్తారు. గడిముంద మన పూజ రూమ్ లో మన పెళ్లి అయినప్పుడు గుర్ర అవన్నీ ఇంట్లో వచ్చి పెట్టుకోవడం ఇది కూడా అలా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు పూజలో ఉన్న రాయి కలశాలు లెక్క 1000 రూపాయలు సామాన్యంగా పెద్దది కాదు. లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. మీకు అందరూ తెలిసిన విషయమే. మన దగ్గర ఏమున్నది ఏం లేదనేది అందరూ తెలుసు. కాబట్టి దయచేసి ఎవరైనా కావాలి మా కమిటీ వాళ్ళు రాస్తున్నాడు మేము చక్రధర్ ఉన్నాడు పేరు రాయించండి. ఆ ప్రకారం మీకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మీకు రేపు సాయంత్రం ఇచ్చేస్తారు. మీకు అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. దయచేసి అందరూ గమనించండి. మహిళా మండలం ఇక్కడ వచ్చేసినందుకు ఈరోజు కుటుంబ పూజలో పాల్గొన్న మహిళలకు భక్తులందరికీ పేరు పేరున బాధగా తెలియజేస్తున్నాం. జై మార్కండేయ. మార్కండేయ మహాముని భగవానికి అందరికి కూడా భోజనాలు అన్న ప్రసాదం ఏర్పాటు చేసాం. ప్రతిరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసుకుంటున్నాము. రోజు చూస్తూనే ఉన్నారు. వేలాదిగా మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజు కూడా అన్నప్రసాదం స్టార్ట్ అయింది. 15 నిమిషాల మీరు ఇళ్ళలో కూర్చొని అన్నప్రసాదం స్టార్ట్ అయినాక అన్నప్రసాదం చేసి వెళ్ళగలరు. మళ్ళీ రేపు కూడా మహా అన్నదానం ఉన్నది. మేము సుమారు 8-10 కుంటలు బియ్యం అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. దయచేసి అన్నప్రసాదానికి విరాళాలు ఇచ్చి మీరు తోడ్పాటు చేయండి. జయ మార్కండేయ. ఇంతవరకు కుంకుమార్చన కార్యక్రమం సమాప్తమైంది. యజ్ఞంలో పాల్గొన్న దంపతులు మాత్రం భోజనం చేయడం పనికిరాదు. టిఫిన్ చేయండి. మిగతా వాళ్ళంతా కూడా భోజనం చేయండి. మరి సంతోషం. మార్కండేయ మహాముని భగవానికి 5 రోజుల పాటు అన్నదానం జరిగినటువంటి ప్రతిష్టమ కోటగల్లి మార్కండేయ మందిరమే. మరి మొదటి రోజు 2 క్వింటాలు, రెండో రోజు 3 క్వింటాలు, నిన్న 4 క్వింటాలు, 4.5 5 క్వింటాలు,
రేపు 8 నుండి 10 గంటల మరి అన్నదానం జరుగుతుంది. ఒకసారి గట్టిగా మీరు చెప్పండి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో అన్నం ఉంటుంది, అందరికి వంట భోజనం అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కట్టి తిరిగిపోవడం అనేటువంటిది అది చాలా గొప్ప విషయము. మరి ఇటువంటి కార్యక్రమము మరి 12 సంవత్సరాల ఒకసారి జరిగేటువంటి కార్యక్రమము అందరూ కూడా మరి భోజనం చేయవలసిందిగా కోరుతూ సాయంకాలము తిరిగి 4:30 గంటలకు శయ్యావాస కార్యక్రమం ఉంది. మీరు పేర్లు నమోదు చేయించుకునే వాళ్ళకి కమిటీ వాళ్ళ దగ్గర పేర్లు నమోదు చేసుకోగలరు. జై మార్కండేయ. గారెల బూరె గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి. అది కింద పడుతుంది గారెల బూరెలు. ఉదయం 9 గంటలకు పోలేలు 5 పోలేలు స్వీట్లు 5 గారెలు నైవేద్యం తయారు చేసుకొని మీ ఇంట్లోనే తయారు చేసుకొని పక్కకు పెట్టి ఇంకా ఎక్స్ట్రా వేసి పెట్టుకోండి. పిల్లలు అడగంగా కూడా ఇవ్వకుండా ఉండకూడదు. మరి ఇంకా 5 పోలేలు 5 గారెలు తలవాళ్ళ మీద ఓడి మీద 9 గంటల వరకు తీసుకొని రావాల్సిందే కోరుతుంది. అన్ని ఇవన్నీ ఇంతకుముందు భోజనం చేసిన తర్వాత మీ ఇంటికి తీసుకోపోవాలి. ఇవన్నీ ఇక్కడే పెట్టే పెద్దపల్లి ప్రకాష్ గారు 100 రూపాయలు ప్రకటించి ఇచ్చింది. శ్రీమతి గొప్పూడి సుబ్రహ్మ గారు అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు సమర్పించినారు. వారికి భగవంతుని ఆశించాలని కోరుతుంది. జై మాట్లాడారు. చూడు అన్న పడేస్తుంది. 51 రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చినారు. వారికి అష్టైశ్వర్యాలు కలగాలని చందా రాయించిన వారు దయచేసి రసీదు స్వీకరించాలి. రేపు మహా అన్నదానం ఉంటుంది. దాదాపు అన్ని పనులు అయితే పొద్దున విక్రమాయి గారు అన్నదాన కార్యక్రమానికి 101 రూపాయలు ఇచ్చినారు. వారికి ఆయురారోగ్యాలు కల్పించాల్సిందిగా స్వామి వారిని కోరుతూ జై మార్కండేయ. కాపర్తి చంద్రశేఖర్ గారు మహాన్నదానానికి 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుతూ జై మార్కండేయ. వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతూ
నేను అన్ని చేస్తాను తెలుసా క్యూ పద్ధతిని పాటించాలి, విరాళాలు అందించాలి, స్వామి కృపను పొందాలి. జై మార్కండేయ. చిన్నమల్లయ్య గారు ఆలయ అభివృద్ధి కోసము 51 రూపాయలు ఇచ్చినారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు కలిగిన స్వామివారిని కోరుతూ జై మార్కండి. విరాళాలు సేకరిస్తున్నాము. దయచేసి ఎవరైనా ఇవ్వదలుచుకున్నవారు ఇక్కడ ఇచ్చి రసీదు రాపించుకొని రసీదు ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై మార్కండేయ. ఎర్రోల శివాని గారు 1 రూపాయి అన్నదానికి ఇచ్చారు. వారికి చాలా కృప ఉండాలని కోరుతూ జై మార్కండేయ. అన్నదాన కార్యక్రమానికి జై మార్కండేయ. కొంచెం కొంచెం వేయకుండా అన్నం కొంచెం మంచిగా బొట్టు రంగగారి గారి కుటుంబము అన్నదానానికి 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి వారి కుటుంబం పైన భక్త మార్కండేయుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. జై మార్కండేయ. తులసమ్మ గారు 201 రూపాయి అన్నదానానికి సమర్పించారు. జై మార్కండేయ. వాళ్ళ కుటుంబానికి మార్కండేయుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. జై మార్కండేయ. భక్తులు కూడా అందరూ కూడా రోడ్ల మీద కూర్చోద్దమ్మా, దారిలో కూర్చోవద్దు దయచేసి.